ఓం శ్రీ సాయిరామ్. తల్లి, తండ్రి, గురువు, దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి దివ్య చరణార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. షిరిడీ నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్.టి. కాకడే గారు రచించిన పుస్తక పఠనం తరువాయి భాగమండి. 56వ ప్రకరణం. ఈ సంవత్సరం అంటే 1982 ఉగాది పండగ మార్చి నెల 26వ తేదీన అయ్యింది. ఆ ఉదయం 5 గంటలకే నేను నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నా కుమారుణ్ణి రహస్యంగా, అంటే ఇంట్లో ఎవరికీ తెలియకుండా నన్ను శివం తీసుకొని వెళ్ళమని కోరాను. అంత రహస్యం ఎందుకు అంటే అప్పటికింకా నేను పరిపూర్ణంగా ఆరోగ్యాన్ని కోలుకోలేదు కాబట్టి. ఇంట్లో ఎవరికైనా తెలిస్తే, ముఖ్యంగా నా కుమార్తెకు కానీ మా అల్లునికి కానీ తెలిస్తే అంత వేకువనే నన్ను శివం వెళ్ళనివ్వరని భయము. నేను శివం చేరుకునేటప్పటికి అప్పుడే నగర సంకీర్తన బృందం శివం చేరుకుంది. అందుచే అనుకోకుండా నన్ను బాబా చిత్రపటానికి హారతిమ్మని కోరారు. సంవత్సరాది నాడు నేను తమ చిత్రపటానికి హారతినిచ్చే అదృష్టం బాబా నాకు కలుగచేశారని చాలా ఆనందించాను. ఇంకో వారం రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 2వ తారీఖున స్వామి బెంగళూరు నుండి హైదరాబాదు విజయం చేశారు. నా ఆరోగ్యం ఇంకా అంతంతగానే ఉండటం కారణంగా ఆనాడు శివంలో నేను ఒక కుర్చీలో కూర్చోవాల్సి వచ్చింది. అది కూడా నాకు ఏమాత్రం ఇష్టం లేకుండానే. బాబా భక్తుల మధ్య తమ సంచారం పూర్తి చేసుకుని శివం వరండా పైకి వచ్చాక అక్కడ ఉన్న కార్యకర్తలు స్వామికి పులమాలను నా చేత వేయించారు సమితి తరపున. అది నాకు మహదానందదాయకమైనది. ఆనాడు శ్రీరామనవమి. ఆనాడే నా శ్రీ సాయి సచ్చరిత్ర సాప్తాహిక పారాయణం ముగిసిన దినము. ఇంతకన్నా ఇంకొక విశిష్టత ఉంది ఆ దినానికి. ఆనాడే కొన్ని సంవత్సరాల క్రితం నా భార్య షీలాతో నా వివాహానికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఆ దినాన స్వామిని పూలమాలంకృతులను చేయడం, వారి పాద నమస్కారం పొందడం, వారి శుభాశిస్సులను అందుకోవడం నిజంగా నన్ను పులకాంకితుని చేసింది. ఇదంతా ఆయన సంకల్ప విశేషం, వారి దివ్యానుగ్రహ విశేషం. ఆయన సర్వజ్ఞుడు, కరుణామయుడు, భక్తవత్సలుడు. ఆ మరునాడు మా సమితి సమావేశంలో పాల్గొనడానికి శివం వెళ్ళాను. ఈ ప్రత్యేక సమావేశంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని సమితుల నుంచి సభ్యులు వచ్చారు. ఆనాడు కూడా నాకు స్వామి పాదనమస్కార భాగ్యం లభించింది. ఇది 3వ తేదీన. 4వ తేదీన శివం ఉద్ఘాటన జయంతి. ఉదయం మేమందరం శివం వెళ్ళి స్వామి ప్రభాత దర్శనం చేసుకున్నాము. ఆనాటి ఉదయం 9 గంటలకు పురప్రముఖులను ఉద్దేశించి అక్కడ పట్టణంలోని ఒక సభా మండపంలో స్వామి ప్రసంగించారు. ఆ సమావేశానికి హైదరాబాదు జంట నగరాలలోని ప్రముఖ నాగరికులు, ప్రభుత్వోద్యోగులు, ఇతర పెద్దలు ఆహ్వానింపబడ్డారు. స్వామి ఆ సమావేశంలో సుమారు 1.5 గంటలు అనర్గళంగా తమ ప్రత్యేక మృదుమధుర గంభీర శైలిలో ప్రసంగించి ఆహుతులను ముగ్ధులను చేశారు. వచ్చిన వారందరూ నిశ్శబ్దంగా, శాంతంగా, శ్రద్ధగా శ్రీవారి ప్రసంగాన్ని ఆలకించారు. ఆ సాయంత్రం కూడా శివం జయంత్యోత్సవ సందర్భంగా స్వామి మళ్ళీ ఈ మారు శివం ఆవరణంలో తమ ప్రసంగాన్ని వినిపించారు. తర్వాత 2 రోజులు కూడా స్వామి అనేక కార్యక్రమాల్లో పాల్గొని 6వ తేదీ ఉదయం బయలుదేరి ఢిల్లీ వెళ్ళిపోయారు. నా అనారోగ్య కారణంగా నేను ఆ కార్యక్రమాల్లో పాల్గొలేకపోయాను. ఆనాటికి సరిగ్గా 1 నెల తర్వాత మే నెల 6వ తేదీ నాడు ఉధృతంగా గుండెపోటు వచ్చి ఒక ప్రత్యేక ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. ఈ మారు నా పరిస్థితి కొంచెం గడ్డుగానే పరిణమించి నన్ను నిరంతర పర్యవేక్షణకై ఇంటెన్సివ్ కార్డియాక్ యూనిట్లో చేర్చి సకల విధాల హృద్రోగ నిపుణులు నాకు అవసరమైన చికిత్సను నడిపారు. మొదటి 4 రోజులు చాలా ప్రమాదకరమైనవి. సహజంగా నా కుటుంబ సభ్యులందరూ చాలా భీతవహులై అతి ఆత్రంగా గడిపారు ఆ 4 రోజులు. కానీ నా మనస్సు మాత్రం వికలం కాలేదు. బాబాపై పరిపూర్ణ భారం వేసి శాంతంగా సాయి నామస్మరణ చేసుకుంటూ నిశ్చింతగా గడిపాను. ఆ రోజు స్వామి నన్ను కరుణించి నాకు స్థైర్యాన్ని, శాంతచిత్తాన్ని ప్రసాదించారు. నా కుమారుడు నాకొక వాక్యమన్ని సమకూర్చి స్వామి భజనలతో నిండిన క్యాసెట్లను కూడా తెచ్చి ఇచ్చాడు.
ఆ యంత్ర సహాయంతో ఇతరులకు ఏ విధమైన అసౌకర్యము కలిగించకుండా స్వామి భజనలను, స్వామి ప్రసంగాలను నిరంతరాయంగా వినల విందుగా వింటూ కాలం గడపగలిగాను. ఈ విధంగా ఆ ఆసుపత్రిలో 3 వారాలు ఉన్నాను. అంతకుముందు మేము నిర్ణయించుకున్న కార్యక్రమం ప్రకారం మా కుమారుడు చిరంజీవి శేఖర్ వివాహ నిశ్చితార్థ కార్యక్రమం మే 10వ తేదీన జరగవలసి ఉంది. ఆ సందర్భంలో శేఖర్ యొక్క కాగల అత్తమామలు శ్రీ భార్గవ దంపతులు ప్రత్యేకంగా వివాహానికి సంబంధించిన ఇతర విషయాలపై సంప్రదింపులు జరపడానికి ముందుగానే హైదరాబాదు వచ్చి చేరారు. కానీ అకస్మాత్తుగా సంభవించిన ఈ సంఘటనల కారణంగా చకితులయ్యి ఈ నిశ్చితార్థ వేడుకలను కొన్నాళ్ళు వాయిదా వేయడానికి సన్నద్ధులయ్యారు. కానీ నేను వారించి నాకు ఆరోగ్యం బాగుండని కారణాన ఈ వేడుక వాయిదా వేయనవసరం లేదని, నాకు మారుగా నా తరపున ప్రాతినిధ్యం వహించడానికి నా భార్య, నా కుమార్తె, నా అల్లుడు తదితరులు ఉన్నారు కాబట్టి ఆ తతంగాన్ని జరిపించడమే ఉత్తమమని వారికి నచ్చచెప్పాను. నిజానికి నా ఈ ఆరోగ్య పరిస్థితిని మనసులో ఉంచుకొని నా కుమారుడి వివాహం ఎంత త్వరలో జరిపిస్తే అంత మంచిదన్న ఆలోచన ప్రబలంగా నా మనస్సును ఆక్రమించుకుంది. 13వ తేదీ గురువారం రాత్రి నాకు ఒక చిత్రమైన కల వచ్చింది. కలలో స్వామి నా దగ్గరికి వచ్చి నేను రోగిగా ఉన్న ఆసుపత్రికి దగ్గరలో బంజారా హిల్స్లో ఉన్న ఒక చెరువు దగ్గరకు నన్ను తీసుకుని వెళ్ళారట. ఆ సమయంలో అక్కడ ఒక చితి మండుతోందంట. బాబా దానిని నాకు చూపి అది ఏమిటో తెలుసునా అని అడిగారట. దానికి సమాధానంగా నేను తెలుసును స్వామి, ఎవరో చనిపోయిన వ్యక్తి యొక్క భౌతిక కాయానికి దహనకర్మ జరుగుతుంది అని సమాధానం ఇచ్చానట. అక్కడ అనేకులు ఆ వ్యక్తి యొక్క బంధుజనులు, స్నేహితులు గుమిగూడి ఉన్నారట. స్వామి నా వైపు తిరిగి ఆ సమయంలో జరుగుతూ ఉన్న దహనక్రియ డాక్టర్ కాకడే భౌతిక కాయానికి సరిగ్గా చూడు, నువ్వే గుర్తించగలుగుతావు అన్నారట. ఒక్క అదటున నా కల కరిగిపోయి మెలకు వచ్చింది. నాకు ఆ సమయంలో ఇవ్వవలసిన మంది ఇవ్వడానికి వచ్చిన నర్సు నన్ను లేపింది. ఎంత చిత్రమైన స్వప్నం! ఇటువంటి చిత్రమైన స్వప్నం రావడం నాకు ఇది 2వసారి. మొదటిసారి నేను కత్తిపోటుకు గురై క్షతగాత్రుడనై నా శవయాత్రను నాకు చూపించారు. ఈ విషయం ఇదివరకే ఈ గ్రంథం మొదటి భాగంలో ఉల్లేఖించాను. అప్పుడు చూపిన శ్రీ షిరిడీ బాబా ఇప్పుడు నా పార్థివ శరీరం యొక్క దహనకాండను నాకు చూపించిన వారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఈ 2 దృశ్యాలలో ఎంత సామ్యం ఇమిడి ఉంది! తామిరువురము ఒకటేనని స్వామి మరొకసారి నాకు నిరూపించడానికి తీసుకున్న చర్య ఇది, లేక షిరిడీ కోశాగారంలో నేను భద్రం చేసుకున్న సంచిత కర్మఫల రాశిని ఇప్పుడు శ్రీ సత్యసాయి కోశాగారానికి బదిలీ చేసి ఆ రాశిని వడ్డీగా స్వామి నాకు ప్రసాదిస్తూ ఉన్న దివ్యానుభూతులా ఇవి? సుమారు 3 దశాబ్దాలుగా నేను పారాయణం చేస్తూ వస్తున్న శ్రీ సాయి సచ్చరిత్రను చదివినప్పుడల్లా ఒక విధమైన అసూయతో అనుకునేవాణ్ణి. ఆ కాలంలో శ్రీ షిరిడీ సాయి సముఖంలో వారి సాంగత్యంలో తమ జీవితాలను గడిపిన శ్రీయుతులు దాసగను, దాబోల్కరు, తాత్యాకోటే, శ్రీమతి లక్ష్మీ బూటే, శ్రీయుతులు బాగోజీ షిండే, శ్యామ దేశపాండే, బాలా షింపే ప్రభృతులు ఎంతటి అదృష్టవంతులో అని. ఆ కాలంలోనే నేను పుట్టి ఉంటే నేను కూడా ఆ అదృష్టాన్ని వారితో పాటు పంచుకొని ఉండేవాణ్ణి కదా అని ఎన్నో విధాలుగా వాపోతూ ఉండేవాణ్ణి. బహుశా ఆ ఆర్తిని విని నన్ను కరుణించి బాబా ఈ అవతారంలో తమ సాన్నిహిత్య సౌభాగ్యాన్ని శ్రీ సత్యసాయి రూపంలో నాకు దయచేశారేమో అని అనిపిస్తుంది. భగవాన్ ఇదంతా నీ లీల, అనుగ్రహం స్వామి. మీరు ఎన్నోసార్లు భక్తులకు ఆశ్వాసన ఇచ్చారు. తమ పూర్వ అవతారంలో మీకు సన్నిహితులుగా, అభిమానులుగా ఉండిన వారిని ప్రేమతో తల్లి పిచ్చుక తన పిల్లలను లాలించి దగ్గరికి లాక్కున్నట్టుగా లాక్కుంటానని, అట్టి పిచ్చుక పిల్లల్లో నేనొక పిచ్చుక పిల్లనా? అంతటి అదృష్టమా నాకి? నన్ను ఆసుపత్రి నుండి విడుదల చేసి ఇంటికి పంపించారు. కానీ కొంతకాలం వరకు పరిపూర్ణ విశ్రాంతి అవసరమని డాక్టర్లు నన్ను హెచ్చరించారు. ఇట్టి పరిస్థితులలో శేఖర్ వివాహం జరిపించడం కంటే నిశ్చితార్థం ఎలాగో ఆగిపోయింది కాబట్టి వివాహాన్ని ఇంక కొంతకాలం వరకు వాయిదా వేయడం వాంఛనీయమని మా బంధుకోటి యొక్క ఆప్తుల యొక్క వాదన.
నాకు మాత్రం ఈ వివాహం ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని ఉంది. ఏమీ తోచక ఈ సమస్యను పరిష్కారం చూపించమని బాబానే మనస్ఫూర్తిగా వేడుకున్నాను. బాబా కరుణించి మార్గం తామే చూపారు. ఆ రాత్రి స్వామి నా స్వప్నంలో అగిపించి నన్ను, నా భార్యను ఆశీర్వదించి మా ఉభయులకు తమ చేతిలో ప్రసాదాన్ని అందించారు. ఇది వెంటనే వివాహం జరిపించవలసిందని బాబా సూచనని పూర్తిగా విశ్వసించి త్వరలో వివాహ ముహూర్తం నిర్ణయించి ఆ మహోత్సవానికి కావలసిన ఏర్పాట్లను చేపట్టవలసిందని మా వాళ్ళను ఆదేశించాను. వివాహ సుముహూర్తము జూన్ నెల 17వ తేదీ గురువారం నాటికి నిశ్చయింపబడింది. అంటే ఇక ఉన్న వ్యవధి చాలా తక్కువ అన్నమాట. ఇంత తక్కువ వ్యవధిలో వివాహ మహోత్సవ సన్నాహాలు పూర్తి చేయగలమా అని కొంచెం సందేహం కలిగినప్పటికీ స్వామి అనుగ్రహము, అండదండలు ఉన్నంత వరకు ఏదీ అసాధ్యం కాదన్న పరిపూర్ణ విశ్వాసంతో పనులు ప్రారంభించాము. నేనే కనుక పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండి ఉన్నట్లయితే వివాహ ఆహ్వాన పత్రికలను ముందుగా ముద్రింపించి మొట్టమొదటి ఆహ్వాన పత్రికను నేనే స్వయముగా పుట్టపర్తి తీసుకుని వెళ్ళి స్వామి పాదాల కడ ఉంచి శ్రీవారి ఆశీస్సులను పొందడం ప్రథమ కర్తవ్యంగా భావించి అలా ఆచరించేవాడిని. కానీ ఇప్పుడు కర్తవ్యం ఇలా అనుకుంటూ ఉండగా స్వామి దీనికి మార్గం చూపించి నన్ను ధన్యుని చేశారు. అనుకోకుండా మే నెల 25వ తేదీన రాణి స్నేహితురాలు శ్రీమతి సుమన్, ఆమె భర్త వార్తా నుండి హైదరాబాద్ వచ్చారు. ఆ సాయంత్రమే ఆ దంపతులిద్దరూ మమ్మలను చూడడానికే మా ఇంటికి వచ్చారు. మాతో మాట్లాడుతూ నా పక్కకు ఎదురుగా వేలాడుతూ ఉన్న స్వామి చిత్రపటాన్ని చూశారు. రాణి స్నేహితురాలు కుతూహలంతో ఈ చిత్రపటం ఎవరిది, వారెవరు మొదలైన ప్రశ్నలు వేసింది. క్లుప్తంగా ఆ విషయాలను, స్వామి మహత్యాన్ని గురించి ఆమెతో నేను ప్రస్తావించాను. ఆమె అమితోత్సాహంతో విని తాను కూడా వెంటనే పుట్టపర్తి వెళ్ళి ఆ మహనీయుని దర్శించాలనే ఉత్సుకతను వెల్లడి చేసింది. నాకు పరమానందమైంది. నా అభిష్టం నెరవేరడానికి స్వామి ఒక మార్గాన్ని తాము కలిగచేశారని సంతోషించాను. ఆ ఉదయమే వెంటనే మేమెరిగిన ముద్రణాలయానికి వార్త పంపి ఆ మధ్యాహ్నానికి అతము ఒక 25 ఆహ్వాన పత్రికలను ముద్రించి అందించవలసిందిగా కోరాము. ఆ పత్రికలను నా కుమార్తె రాణి ద్వారా పుట్టపర్తి పంపి స్వామికి ఆమె ద్వారా అందచేయాలని నా సంకల్పము, అభిలాష కూడా. అది గ్రహించిన స్వామి కరుణించి ఈ సదవకాశం కల్పించారు. మొట్టమొదటిసారిగా పుట్టపర్తి ప్రయాణమవుతున్న రాణికి తోడు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 27వ తారీఖు గురువారం నాడు స్వామి సమక్షంలో శ్రీ సత్యమూర్తి కుమార్తె వివాహం జరుపబడుతుంది. ఆ వివాహ బృందం కూడా ఆనాటి రాత్రే అంటే 24వ తేదీ బెంగళూరు ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేస్తున్నారు. ఆ వివాహానికి నాకు కూడా ఆహ్వానం ఉంది. అందువల్ల నాకు బదులుగా నా కుమార్తె ఆ వివాహానికి హాజరవ్వగలదు. ఆ సమయంలో రాణికి నా కుమారునికి వివాహ ఆహ్వాన పత్రికను శ్రీవారికి అందించడానికి అవకాశం లభిస్తుంది. అన్నీ నా అభిలాష ప్రకారం జరిగే పరిస్థితులు బాబాయే కల్పించారు. హైదరాబాదు రైల్వే అధికారులతో నాకున్న సత్సంబంధాలను ఆధారంగా చేసుకొని రాణికి, ఆమె స్నేహిత దంపతులకు ఆ రాత్రి ఆ రైలులోనే తావుకు ఏర్పాటు చేయగలిగాను. ఇంకొక అనుకూల పరిస్థితి కూడా ఏర్పడింది. ఆ వివాహ మహోత్సవానికి శ్రీ దొర కూడా వెళుతూ ఉండడం వల్ల రాణి, ఆమె స్నేహితుల ప్రయాణ విషయంలో నా చింత పూర్తిగా తొలగిపోయింది. ఆ బాధ్యతను శ్రీధర సంతోషంతో స్వీకరించగలడు. ప్రయాణం అయి బయలుదేరే ముందర రాణికి నేను ఇవ్వదగిన సలహాలన్నీ ఇచ్చాను. సాధ్యమైనంత మేరకు తానే స్వయంగా మా ఆహ్వాన పత్రికను స్వామికి అందజేయడానికి ప్రయత్నించమని, ఏ కారణం వల్లనైనా అది సాధ్యపడకపోయిన పక్షంలో ఆ ఆహ్వాన పత్రికను శ్రీ కుటుంబరావు గాని శ్రీ దొరకు గాని ఇచ్చి వారి ద్వారా బాబాకు అందజేయమని రాణికి చెప్పి పట్టాను. అనుకున్న ప్రకారం ఈ ప్రయాణికులందరూ 26వ తేదీ మధ్యాహ్నం కల్లా పుట్టపర్తి చేరుకున్నారు. ప్రయాణం సుఖవంతంగా సాగింది. రాణి యొక్క, ఆమె స్నేహితుల యొక్క మంచి చెడ్డలను చాలా ప్రేమతో స్నేహితులు దొర, సత్యమూర్తి కనుక్కున్నారు. ఆ మధ్యాహ్నం స్వామి దర్శనార్థం రాణి, ఆమె స్నేహితురాలు సుమన్ శ్రీల వరుసలో కూర్చొని ఉన్నారు. స్వామి బయటికి వచ్చి ఆ భక్తులలో ఒక నిమిషమైనా గడపకుండా తిన్నగా శ్రీవారి కళాశాలలో జరుగుతున్న సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళిపోయారు. రాణికి ఆ సాయంత్రం స్వామిని దూరం నుంచి దర్శనం చేసుకోవడానికి మాత్రం అవకాశం దొరికింది. కొంచెం నిరుత్సాహపడిందట. ఆ మర్నాటి ఉదయం యథాప్రకారం వీరిద్దరూ శ్రీల పంక్తిలో కూర్చుని ఉండగా స్వామి బయటికి వచ్చి
తిన్నగా కళ్యాణ మంటపానికి వెళ్ళిపోయారు. తిరిగి ఎంతసేపటికి తిరిగి వస్తారో తెలియదు. ఆ వివాహానికి తాను కూడా ఆహ్వానితురాలే కాబట్టి వెంటనే రాణి తన స్నేహితురాలిని తీసుకుని కళ్యాణ మండపం చేరుకుంది. అప్పటికే ఆ మండపం అంతా నిండిపోయి ఉంది. అతి కష్టం మీద రాణి ఆమె స్నేహితురాలు సుమన్ లోపలకు ప్రవేశించి ద్వారం దగ్గరే గోడకు హత్తుకొని నిల్చోగలిగారట. ఇంక కొద్దిసేపటికి కళ్యాణోత్సవం ప్రారంభమైంది. వధూవరులిద్దరినీ స్వామి అప్పటికప్పుడు తమ కరచాలనంతో సృష్టించిన అక్షింతలతో దీవించి తర్వాత ఆ విధంగానే మంగళసూత్రాలను కూడా సృష్టించి దంపతులకు ప్రదానం చేశారు. రాణి సుమన్ ఈ దివ్య అనుభూతులను మొట్టమొదటిసారిగా చూచినందువల్ల ముగ్ధులై ఆశ్చర్యచకితులై తిలకించారు. ఆ వేడుకల్లో పాల్గొంటూ స్వామి కొంత తడువు అక్కడ ఆగి తిరిగి బయలుదేరారు. ఆ సమయంలో అనేకులు స్వామికి కొన్ని వినతి పత్రాలను, వారి కరస్పర్శకై విభూతి పొట్లాలను అందించిపోయారు. కానీ స్వామి వాటిని స్వీకరించలేదట. రాణి చాలా నిరుత్సాహపడి అనంతరం కర్తవ్యం ఏమిటా అని తత్తరపడుతూ ఉండగా స్వామి ఆ దిశగా వచ్చి రాణిని తమ దిశగా రమ్మని ఆదేశించి ఆమె ఆయన వద్దకు వచ్చిన తర్వాత ఆమె నుండి ఆహ్వాన పత్రికను స్వయంగా తమ చేతులలోకి తీసుకొని ఆమెకు తమ పాద నమస్కార భాగ్యాన్ని కూడా కలిగించి ముందుకు సాగిపోయారట. సాధారణంగా ఏ వివాహమైనా కూడా స్వామి ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఆ పెళ్లివారినందరినీ పూర్ణచంద్ర ఆడిటోరియంకి, ఆ సభా భవనానికి రప్పించి వారందరికీ పాద నమస్కారాలు ఇవ్వడం పరిపాటి. కానీ ఈ తూరి స్వామి ఆ పద్ధతిని పాటించలేదు. నిజానికి ఈ సందర్భంలో పాద నమస్కార భాగ్యం కలిగింది మా రాణికి ఒక్కటికేనట. తన పుట్టపర్తి ప్రయాణం అతి శుభంగా ముగిసినందుకు, తన మొట్టమొదటి పుట్టపర్తి రాకలోనే తనకు స్వామి పాద నమస్కారం లభించినందుకు రాణి ఎంతో తృప్తి చెందింది.